నేను అదే ప్రయత్నంలో ఉన్నా. ఇలా ఏజ్ తగ్గించిన ఫోటోని మ్యాట్రిమోనీలో పెడుతున్నా. నా ఫోటో కూడా తీసి పెట్టవా బ్రదర్? వీడికి 10 ఏళ్ళు తగ్గించి కాదు, ఓ 30 ఏళ్ళు పెంచి ఫోటో తీయాలి. డీఏజింగ్ ఫోటో కాదు, ఓల్డ్ ఏజ్ ఫోటో తీస్తా వీడికి. రెడీ అంటే ఫోటో తీస్తా. ఒక్క నిమిషం బ్రదరు, రెడీ. అయిపోయిందా? ఈ యాప్ నీ మొహాన్ని తీసుకోవట్లేదు, తిరుగుతూనే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అమ్మో, ఈ దొంగ సచ్చినోడు నా ముసలి గెటప్ ఫోటో తీశాడు. వీడు గాని ఈ ఫోటో చూశాడంటే ఏంటి నా పరిస్థితి? గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా మొహం అలా సీరియస్గా పెట్టుకుని గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? మరి మీకు రూల్ మాకు రూలా? దేని గురించి అంటున్నావురా? ఆఫీస్కి మెయిన్ లేట్గా వస్తే నానా తిట్లు తిడతారు, మీరు మాత్రం ఎంత లేట్గానే రావచ్చా? అవును, నా ఫస్ట్ డేనే పేమెంట్ కట్ చేశారు లేటుగా వచ్చానని. మీ ఇద్దరు అతి ప్రసంగాలు ఆపి ఒకసారి వాల్ క్లాక్ చూడండి. వాల్ క్లాక్లో ముళ్ళైనా లేట్గా తిరుగుతుందేమో కానీ నేను మాత్రం ఆఫీస్కి లేట్గా రాను. ఎవరు లేటుగా వచ్చినా సహించను. నేను పికప్ చేసుకోమంటే పికప్ చేసుకోలే కానీ మధు మేడం మాత్రం పిక్ చేసుకుని వస్తున్నారు. అవును, తనని పికప్ చేసుకోవడానికి వెళ్ళడం వల్లే లేట్ అయింది. అయితే ఏంటి? అంతేలే, మీరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని పికప్లో డ్రాప్లోని సంతోషంగానే ఉన్నారు. నన్ను మాత్రం పెళ్లి చేసుకుని ఇవ్వకుండా ఇలాంటి సంతోషము సంబరాలు లేకుండా చేస్తున్నారు. ఇక మీదట అలా కుదరదు. నేను పెళ్లి చేసుకుంటాను, సంతోషంగా ఉంటాను. ఇందాకి ఒక కొత్త ఫోటోని అప్లోడ్ చేశాను మ్యాట్రిమోనీలో. సాయంత్రం కల్లా కుప్పలు తెప్పలుగా ప్రపోజల్స్ వచ్చేస్తాయి. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక వాటిలో ఒక సంబంధం ఓకే చేస్తున్నారు, నా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నారు. ఓకేరా. అలాగే సాయంత్రం లోపు రిజిగ్నేషన్ లెటర్ కూడా రెడీ చేసి ఉంచుకో. రెండింటినీ ఒకేసారి ఓకే చేస్తాను. ఇదేం సైడిజం అండి? మీరు పెళ్లి చేసుకున్నంత కాలం నన్ను చేసుకోవద్దు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మీరు చేసుకున్నారు కదా, నేను చేసుకుంటే తప్పేంటి? రే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేనేం చెప్తే అదే ఫైనల్. నా పిఏ అంటే బ్యాచులర్గానే ఉండాలి, అది నా రూల్. రే, బాస్ చెప్పింది ఫాలో అవ్వాలి తప్ప ప్రశ్నలు వేయకూడదు. ఎందుకు అడగకూడదండి? అయినా ఆఫీస్ వ్యవహారాల్లో మీరు చెప్పింది వినాలి గాని నా పర్సనల్ విషయాల్లో మీరు చెప్పింది నేను ఎందుకు వినాలి? ఎందుకంటే నువ్వు పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి. ఆ పర్సనల్కి ఈ పర్సనల్కి సంబంధం ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పటికే ఆఫీస్ టైం 10 నిమిషాలు వేస్ట్ చేసి నీ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడావు. ఈ 10 నిమిషాలకి నీ జీతంలోంచి 1000 రూపాయలు కట్. ఏంటి? 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తే 1000 రూపాయలు కట్టా? ఇది మీ రూల్స్ లో లేదండి. ఆ రూల్ ఇప్పుడే పెట్టా. కావాలంటే ఇంకో 10 నిమిషాలు మాట్లాడు, ఇంకో 1000 కట్ చేస్తాను. వీరముక్తి ఐడియాలన్నీ ఎలా వస్తాయి స్వామి నీకు? నీ ఐడియాల మీద కాక్యురేట్ అయ్యా. రే, మనసులో తిట్టుకుంటే 2000 కట్. మహాప్రభో, నీకో దండం. కాఫీ తీసుకోండి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను. దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు రమణి, 16 రోజుల పండుగ అవ్వగానే అల్లుడి గారికి అమ్మాయికి వాళ్ళ అత్తారింట్లో తొలిరై ముహూర్తం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ అది కుదరలేదు. నా ఆరోగ్యం ఎలా అయ్యేసరికి మధు నన్ను చూసుకోవడానికి వద్దంటున్నా ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు నన్ను చూసుకోవడానికి నువ్వు అమ్మ ఉన్నారు కదా. ఇదే విషయం అమ్మాయికి చెప్పి అత్తారింటికి సాగనంపుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అల్లుడి గారు మధు ఎంతో సఖ్యంగానూ సంతోషంగానూ ఉన్నారు. ఈ సమయంలోనే కొత్త దంపతులకు ముహూర్తం పెట్టిచ్చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. మీరు చెప్తుంది కరెక్టేనండి, కానీ మీరు పూర్తిగా కోలుకునేంత వరకు మధు ఇక్కడే ఉంటానంటుంది. మధు అలానే ఉంటుంది. అందుకని మనం ఎలా వదిలేస్తాం చెప్పు? తనని బుజ్జగించో బతిమాలో పంపించాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ సంతోషాలు సరదాలుంటాయి కదా. అల్లుడి గారిని చూడు, పాపం పొద్దున్నొచ్చి పికప్ చేసుకుంటున్నాడు, సాయంత్రం వచ్చి డ్రాప్ చేసి వెళ్తున్నాడు. ఆఫీస్ అవర్స్లో పని ఉంటుంది కాబట్టి
వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి కూడా కుదరదు. అందుకే అల్లుడి గారు పికప్ డ్రాపులని ఆ కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారు. అమ్మాయి ఇక్కడే ఉంటే అల్లుడి గారికి ఇబ్బంది అవుతుంది రమణి. ఎలాగోలా మధువుకి నచ్చజెప్పి అత్తారింటికి పంపించేద్దాం రమణి. అలాగేనండి, మధుకి ఎలాగోలా నచ్చ చెప్దాం. ఈలోపు మీరు అన్నయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టించమనండి. మధు రాగానే మధుతో మాట్లాడి రేపో ఎల్లుండో మంచి టైం చూసి అత్తారింటికి పంపించేద్దాం. అలాగే రమణి. ఇందు, మీ చెల్లెలు ఫోన్ చేసింది, ఇదిగో. చెప్పు మధు. భోంచేసావా అక్క? చేశాను. నువ్వు? జస్ట్ ఇప్పుడే. చెప్పు మధు. ఏం లేదక్క, పొద్దున్న నిన్ను కలిసినప్పుడే మాట్లాడదాం అనుకున్నా. ఆఫీస్ టైం అవుతుందని వచ్చేసాను. దేని గురించి? నీ ఉద్యోగం గురించక్క. నేను కూడా ఇదే విషయం గురించి నీతో మాట్లాడాలనుకున్నాను. నా సర్టిఫికెట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉండిపోయాయి. అవి నాకు తెచ్చిస్తావా? ఉద్యోగానికి ట్రై చేస్తాను. నువ్వు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఏంటక్క? ఇక్కడ మన కంపెనీలోనే ఉద్యోగం చేయి. మావయ్య గారితో నేను మాట్లాడతాను. లేదు మధు, నేను అక్కడ ఉద్యోగం చేయడం సరికాదు. బయట చూసుకుంటాను. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ప్రాబ్లం ఏంటక్క? అన్నీ ప్రాబ్లమే మధు. దయచేసి ఈ విషయం గురించి డిస్కస్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. నేనసలు ఫోన్ చేసిందే నిన్నిక్కడ ఉద్యోగం చేయమని అడగడానికి. వద్దంటున్నాను కదా మధు. ఇక్కడ ఉద్యోగం ఎందుకు వద్దంటున్నావు? అక్కడ ఉద్యోగం చేయడానికి నాకు అర్హత ఉండాలి కదా. నీకు అర్హత లేకపోవడం ఏంటక్కా? ఉద్యోగం అడగడానికి నా విద్య అర్హత సరిపోతుందేమో కానీ అక్కడ ఉద్యోగం చేయడానికి మనిషిగా నాకు అర్హత లేదు. ఎందుకక్క నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నావు? నన్ను నేను కించపరచుకోవడం కాదు, అందరినీ నేనే కించపరిచాను. కన్నవాళ్ల పరువుతో పాటు ఆ ఇంటి పరువు కూడా పోయేలా చేశాను. వాళ్ళ పరువు ప్రతిష్టలు మంట కలిపి మళ్ళీ అక్కడ ఉద్యోగం చేయడానికి నాకెలాంటి అర్హత ఉంది? అక్క, అందరూ అన్నీ మర్చిపోయారు. నువ్వే అపరాధ భావంతో నిన్ను నువ్వు నిందించుకుంటూ కృంగిపోతున్నావు. మావయ్య గారిని ఒక్క మాట అడిగితే చాలు, సంతోషంగా నీకు ఉద్యోగం ఇస్తారు. అది మావయ్య గారి గొప్ప మనసు. కాని సిగ్గు విడిచి అక్కడ ఉద్యోగం చేయలేను మధు. అక్క, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. దయచేసి ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఒప్పుకో. సారీ మధు, నేను మునుపట్లాగా అక్కడ ఉద్యోగం చేయలేను. మళ్ళీ నేను అక్కడికి ఉద్యోగానికి వస్తే నాకు మాత్రమే కాదు, నందుగారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మా ఆయనకేం ఇబ్బంది ఉండదు. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఆయన అభ్యంతరం పెట్టరని చెప్తున్నాను కదా. మధు, నువ్వు తీసుకున్నంత తేలిగ్గా అందరూ తీసుకోలేరు. నందుగారి గురించి నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు. ఇక్కడితో వదిలే. అరే, నేను ఆయనతో మాట్లాడతానని అంటున్నాను కదా. ఆయనకిష్టం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? సారీ మధు, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. అక్క, ఇందు, దేనికోసం చేశారు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్. ఏదో ఉద్యోగం అని వినపడింది. అంటే చాటుగా నిలబడి వింటున్నావా? చిచి, నేనెందుకు అలా వింటాను? మనదేమన్నా ప్యాలెసా? మనం ఇక్కడ మాట్లాడితే పక్కింటికి వినబడుతుంది. నువ్వు గదిలో మాట్లాడేది హాల్లోకి వినిపించింది. నన్ను మళ్ళీ అక్కడే ఉద్యోగం చేయమంది. వద్దన్నాను. ఇందు, బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు వద్దన్నావు? నేనెందుకు వద్దన్నానో నీకు తెలుసు. అయినా పెళ్లికి ముందు నాతో ఏమన్నావు? నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటారన్నావు. ముందు నువ్వు సంపాదించి ఇంటిల్లిపాదిని పోషించు. నా ఉద్యోగ సంగతి నేను చూస్తాను. ఇదిగో, నేను ఎంత మంచిగా మాట్లాడదాం అనుకున్నా దెబ్బి పొడుస్తున్నావు. ఇదేం బాలేదు. నేనేం తప్పుగా మాట్లాడట్లేదు. ఈ ఇంటిని పోషించమంటున్నాను. ఏంటి, నేను సంపాదించాలని అనుకుంటున్నావా? కుక్కని కొట్టినా డబ్బులు రాలుతాయి. సంపాదించి చూపిస్తాను చూడు. ముందు ఆ పని చేయండి. హ్మ్. హాయ్ సుదీప్. హాయ్ వదన. భోంచేశారా? తిని కూర్చోవడం కంటే పనే ఉంది వదన.
ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ఇలా చూడ్డానికేనా నేను మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని చెప్పింది? ఇలానే ఉంటారా ఇంకా? చిరాకేస్తుంది వదిన. ఇలా ఉండడం కష్టంగా ఉంది. నా కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టుంది. నాకిష్టం లేకపోయినా మీ మాట కోసం ఆఫీస్కి వస్తున్నాను. ముళ్ళ కుర్చీలో కూర్చున్నట్టుంది. అదేంటి సుధీర్, నా మాట కోసం వచ్చి ఇలా కుర్చీలో కూర్చుంటే అర్థం ఏముంది? అట్లీస్ట్ మీరిక్కడ ఉన్నంతసేపు మీకు అప్పగించిన పని చేస్తేనే కదా మీరొచ్చినందుకు ఒక అర్థం ఉంటుంది. పొద్దున మావయ్య గారు కూడా కాల్ చేసి మీ గురించి అడిగారు. ఆఫీస్లో ఉన్నాడా, ఏమైనా వర్క్ చేస్తున్నాడా అని. మావయ్య గారు మీ గురించి చాలా బాధపడుతున్నారు. మావయ్యని హర్ట్ చేయకు సుధీర్. ఇప్పుడు తల్లిదండ్రుల్ని హర్ట్ చేసి కొన్నేళ్ల తర్వాత అప్పుడు వాళ్ళని అలా హర్ట్ చేశామే అని గిల్ట్ ఫీల్ అయినా ప్రయోజనమేముండదు. అందరూ కలిసి నన్నే కదా హర్ట్ చేస్తున్నారు. ఇదిగోండి మళ్ళీ. సరే వదిన, వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ నా గురించైనా మీరు పని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఉమ్. బాసు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా, మళ్ళీ నీ పెళ్లి గురించేనా? ఆ? ఎందుకు స్వామి? మళ్ళీ నా జీతంలోంచి 1000 రూపాయల కోత. నా పెళ్లి గురించి మీతో మొరపెట్టుకున్నా, ఇదిగోండి ఈ గోడతో మొరపెట్టుకున్నా ఒక్కటి అని నాకు అర్థమైంది. అది జరిగేది కాదు, చచ్చేది కాదు. నా పెళ్లి సంగతి పక్కన పెట్టండి. మధుగారి విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మధు విషయమా? ఇందాక మధుగారు వాళ్ళ అక్కతో ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను అటుగా వెళ్తుంటే విన్నాను. ఏం విన్నావురా? మధుగారు వాళ్ళ అక్కని మళ్ళీ ఇక్కడే పనిచేయమని చెప్తున్నారు. ఇందు గారు మిమ్మల్ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఈ కంపెనీలో పనిచేయడానికి సుముఖంగా లేనట్టున్నారు. ఆవిడ అసలు విషయం చెప్పుకోలేదు కదా సార్. పెళ్లిపీటల మీదకి రాకుండా పారిపోవడానికి మీరే కారణమని చెల్లెలికి చెప్పి తన కాపురం పాడు చేయడం ఇష్టం లేదు కాబట్టి చెప్పలేక లోపల నలుగుపోతున్నట్టున్నారు సార్. మీరు చేసిన తప్పుకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయింది. మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంటున్నాను సార్. ఇందుకు ఇక్కడే ఉద్యోగం ఇస్తే ఆ పాపాన్ని కాస్తో కూస్తో ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుంటుంది. మిమ్మల్ని ఏమీ నేను దెప్పిపడవట్లేదు సార్. నిజాయితీగాని మీ మంచి కోరి చెప్తున్నాను. ఆలోచించుకోండి. రే, కళ్ళు కనిపించట్లేదా? సారీ బాస్, సారీ బాస్. అమ్మయ్యా. రే ఆగు, రే ఆగరా. ఏంట్రా అవి? ఏదైతే నీకేంటి, షట్ వదులు. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నా? మర్యాదగా అవేంటో చెప్పు. పోలీస్ని చూసి నువ్వెందుకు భయపడి దాక్కున్నావు చెప్పు. ఏం లేదు బాస్. అయితే పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. బ్రదర్ బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పోలీసులు అంటూ గొడవ చెక్కు ప్లీజ్ 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 బ్రదర్. ఏదో పొరపాటు అయిపోయింది, నన్ను వదిలేసి. రే, నేను అడుగుతోంది అవేంటి అని చెప్తావా? పోలీస్ స్టేషన్కి లాకెళ్ళమంటావా? చెప్తాను బ్రదర్. ఇవి పొట్లాలు. కొట్లాలా? అవును బ్రదర్, ప్లీజ్ నన్ను వదిలేయండి. వీటిని నమ్ముకునే బతుకుతున్నాను. రే, నీ అవతారానికి నీ బైక్కి సంబంధమే లేదు కదరా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పొట్లాల నుంచే. సారీ బ్రదర్, టైం అవుతుంది. రే ఆగాగు. రోజుకి ఎంత సంపాదిస్తున్నావు వీటితో? అవన్నీ మీకెందుకు బ్రదర్, సంపాదన బాగానే ఉంటుంది, కానీ దానికి తగ్గ తిప్పలు కూడా చాలానే ఉంటాయి. అసలు ఎలా రా ఇదంతా? ఏం లేదు బ్రదర్, ఇవి మనకొకడిస్తాడు. వాడు చెప్పిన అడ్రస్లో డెలివరీ చేయాలి. చేస్తే మనకు కమిషన్ ఇస్తాడు. ఏమాత్రం ఇస్తారు? పొట్లాన్ని బట్టి రేట్ ఉంటుంది బ్రదర్. నేను చేయొచ్చా? చెయ్యొచ్చు, కానీ రిస్క్ ఉంటుంది బ్రదర్. జీవితంలో ఏ రిస్క్ చేయకపోవడమే పెద్ద రిస్క్. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, పనుంటే చెప్పు, నేను చేస్తాను. జాగ్రత్తగా ఉండాలి బ్రదర్, బయట నా పేరు రాకూడదు మరి.
నీ పేరు తలుచుకొని బతుకుతాను కానీ నీ పేరు ఎందుకు బయటపడతాను? సరే బ్రదర్, మీ నెంబర్ చెప్పండి, మీకు ఒక డెలివరీ చెప్తాను. మీరు తీసుకెళ్ళి నేను చెప్పిన అడ్రస్లో డెలివరీ చేస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. ఆ, అందులో నాకు కొంచెం కమిషన్ ఇస్తే చాలు. అలాగే. నా ఫోన్ నెంబర్ తీసుకోండి. 97048. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకు అనుమానం వస్తే చాలా కష్టం. మీరు ఫ్రెష్ కాబట్టి పోలీసులకి మీలాంటి వాళ్ళ మీద అనుమానం ఉండదు. మేము ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి పోలీసులకి మా మొహాలు బాగా తెలుసు. అలా చూస్తే మీ వల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మ్యాక్సిమం డెలివరీస్ మీకే ఇస్తాను. నా కమిషన్ నాకు కరెక్ట్గా వచ్చేయాలి మరి, ఓకేనా? ఇదిగోండి, అలాగే. నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఎవరికి ఇవ్వాలో అతని ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. వెళ్ళి డెలివరీ చేసేయండి. అలాగే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వద్దు, నా పేరు బయటికి చెప్పకుండా పని చేసుకుంటే అదే చాలు, సరేనా? తప్పకుండా బ్రదర్, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఉంటాను బ్రదర్. ఏంట్రా రామా, నేనే నిన్ను చూడ్డానికి వద్దామని ఇప్పుడే అనుకుంటున్నా, అంతలోనే నువ్వే ఫోన్ చేసావు. ఇంట్లో బాగా బోర్ కొట్టేస్తుందరా? అదేం లేదురా, నీతో ఒక విషయం మాట్లాడదామని చేశాను. అదే కదా, నువ్వెప్పుడైనా టైంపాస్కి ఫోన్ చేసావా ఏంటి? నీకేదైనా పనుంటేనే కదా చేస్తావు. మరీ అలా మాట్లాడతావేంట్రా? ఏ రికమెండేషన్స్ కోసమైనా నేను నీకు ఫోన్ చేశానా? అసలు నాకు అలాంటి అలవాటు ఏమైనా ఉందిరా? రేయ్, నువ్వు ఇలా అపార్థం చేసుకుంటున్నావేంట్రా బాబు? ఏదైనా మాట్లాడాల్సిన విషయం ఉంటేనే ఫోన్ చేస్తావని చెప్పాను. నువ్వేదో నాతో పని చేయించుకోవడానికి చేస్తున్నావని చెప్పలేదురా. అయినా నువ్వేంట్రా బాబు మా అత్తగారిలా పెడార్థాలు తీస్తున్నావు. హలో రాజారావు గారు, ఎవరితో మా అమ్మ గురించి మాట్లాడుతున్నారు? మీ అన్నయ్యతోనే. ఎవరో బయటి వాళ్ళతో అయితే ఎలా అంటాం? ఓ రామచంద్ర అన్నయ్య. ఇంకేంట్రా, హెల్త్ అంతా బానే ఉంది కదా ఇప్పుడు? కొంచెం పర్లేదురా. చెప్పాను కదరా, త్వరగా రికవర్ అయిపోతావు. చూస్తూ ఉండు, 4 రోజుల్లో లేచి పరిగెడతావు. పరిగెడతాలే కానీ ఫోన్ ఎందుకు చేశానో చెప్తాను, విను. చెప్పరా. మామూలుగా అయితే నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన విషయంరా, కానీ నేను రాలేను కాబట్టి ఫోన్ చేస్తున్నాను. ముందు విషయం చెప్పరా. ఏం లేదురా, నా ఆరోగ్యం ముందు కంటే చాలా బెటర్ అయిందిరా. నన్ను ఇక్కడ చూసుకోవడానికి కూడా అమ్మ రమణి ఉన్నారు కదరా. మధు ఎందుకిక్కడ? కొత్తగా పెళ్ళైన జంట ఒక దగ్గరుంటే బాగుంటుంది. అందుకే అమ్మాయిని అత్తారింటికి పంపిద్దాం అనుకుంటున్నాం. మరేం పర్లేదారా? నీకేం ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదురా. నేను వద్దంటున్నా మధునే నేను ఉండి చూసుకుంటానని చెప్పి ఇక్కడే ఉంది. మధుని అత్తారింటికి పంపించేస్తానురా. సరే అలాగేరా. నేను ఫోన్ చేసింది మధుని అత్తారింటికి పంపించిన గురించి మాత్రమే కాదురా. 16 రోజుల పండుగ అవ్వగానే తొలిరై ముహూర్తం అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఇప్పుడైనా ఆ ముహూర్తం పెట్టిస్తే మంచిదిరా. నే వెళ్ళి సిద్ధాంతిని కలిసే పరిస్థితిలో లేను కాబట్టి నువ్వు వెళ్ళి సిద్ధాంతిని కలిసి ముహూర్తం పెట్టించేరా. ఆ కార్యం జరిపించేయచ్చు. అలాగేరా. సరేరా, ఉంటాను మరి. ఓకే ఓకే, బాయ్. అన్నయ్య గారు ఏమంటున్నారండి? ఏమంటారు రమణి, మధు అత్తారింటికి వెళ్ళిపోతే ఇక్కడ నాకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని కొంచెం సంకోచించాడు. ఆ తర్వాత సరే అన్నాడు. ముహూర్తం పెట్టిచ్చేస్తా అన్నాడు. దేవకి, నీ కోడలు అత్తారింటికి వచ్చేస్తుందోయ్. అదేంటండి, అన్నయ్య కోలుకునేంత వరకు అక్కడే ఉంటానని చెప్పింది కదా. వాడు కోలుకునే వరకు మధు దగ్గరుండి చూసుకుంటాననే అంది. కాని వాడేమో నన్ను చూసుకోవడానికి రమణి అమ్మ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, అనవసరంగా అమ్మాయి ఇక్కడెందుకు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కదా, అత్తారింటికి పంపించేస్తాను, అలాగే తొలిరేయి కార్యానికి మనల్ని ముహూర్తం పెట్టించేయండి అంటున్నాడు. సిద్ధాంతి గారిని కలిసి ముహూర్తం పెట్టించేయమంటున్నాడు. తొలిరేయి జరిపించేద్దామన్నారా? అవును, 16 రోజుల పండగ అయిపోగానే జరిపించేద్దామని ముహూర్తం కూడా పెట్టించుకొచ్చాడు కదా వాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నందు కూడా మధుతో సంతోషంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉన్నప్పుడే ఆ కార్యం జరిపించేద్దాం, వాళ్ళ లైఫ్ బాగుంటుంది.
లేదండి, ఈ విషయంలో కొంచెం తొందరపడకుండా ఉండడం మంచిదనిపిస్తోంది. అదేంటి దేవకి ఎలా అంటున్నావు? ఏం లేదండి, రోజు రోజుకి కొన్ని విషయాల్లో నాకు భయం పెరిగిపోతోంది. మీరొకసారి ఆలోచించండి. వాళ్ళు బెంగళూరు వెళ్ళినప్పుడు మొదటిసారి వాళ్ళకి కార్యం జరిపించాలనుకున్నారు. అక్కడ ఏర్పాట్లు చేసేసరికి ఎవరో అల్లరి మూకలతో గొడవ జరిగి కాలు చేయి విరగ్గొట్టుకుని ఇంటికొచ్చారు. 16 రోజుల పండగ అవ్వగానే ఆ సాయంత్రమే అక్కడ ముహూర్తం అనుకున్నాం. కానీ అనుకోకుండా ఇందు రావడం, గొడవ జరగడం, అన్నయ్య ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, ఇవన్నీ అవాంతరాలు వచ్చేశాయి. ఇప్పుడు అన్నయ్య కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియనంతగా ఆరోగ్యం పాడు చేసుకుని కూర్చున్నారు. వీళ్ళకి ముహూర్తం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. మేబీ మంచి శకునం కాదనుకుంటానండి. దేవకి, ఇవన్నీ కోయిన్సిడెన్సెస్, వాటిని పట్టించుకోవద్దు మనం. ముమ్మాటికి కోయిన్సిడెన్స్ కాదండి. వాళ్ళ పెళ్ళే ముహూర్తాలు చూసి చేయలేదు. ఆ గొడవలో ముహూర్త సమయం కూడా సరిగ్గా చూసుకోకుండా మధుని కూర్చోబెట్టి పెళ్లి జరిపించేశాం. అసలది మంచి టైమా కాదా అని కూడా పట్టించుకోకుండా జరిపించేశాం. అందుకే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయేమో అనిపిస్తోంది. వాళ్ళ జాతకం ప్రకారం ఓ 6 నెలల వరకు గడ్డు పరిస్థితే అంటున్నారు. ఇప్పుడు కానీ ముహూర్తాలు పెట్టి అలాంటి ప్రయత్నాలు చేస్తే ఏదో ఒక పెద్ద ప్రాణానికి ప్రమాదం అని చెప్పారండి. మీకున్నంత ధైర్యం నాకు లేదండి. అసలు ఏ ముహూర్తం లేకుండానే వాళ్ళ తొలి రేయికి ఏర్పాటు చేస్తాను. ఏ పెద్ద ప్రాణానికి ప్రమాదము కూడా చూస్తాను. ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పు.